దిస్ ఇస్ ప్రసాద్. సో, కొంచెం బయట పనుండడం వల్ల ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఆన్‌లైన్‌లోకి రాలేకపోయాను. సో, అండ్ ఈరోజు జరుగుతున్నటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోయాను. సో, ఇప్పుడు ఇంటికి రాగానే హడావిడిగా మీకోసం వీడియో చేసి ఆహ్, ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో, ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఏదైతే వన్ బై వన్ కొన్ని సొసైటీస్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాటికి ఈరోజైతే పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా కొన్నిట్లలో కొత్త వాటికి పోస్టింగ్స్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా వన్ బై వన్ ఒక్కొక్క సొసైటీలో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందనేది ఒకసారి చూద్దాం. బీసీవై ఇన్స్టిట్యూషన్స్‌లో డీఎల్ ఇచ్చేసాడు, జేఎల్ ఇచ్చేసాడు. పీజీటీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి అండ్ 19th రోజు ఈవినింగ్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో, దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కొద్దిసేపు అయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్లో జేఎల్, పీజీటీ అయిపోయింది. పీజీటీలో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆ పీజీటీస్ వాళ్ళదే ఇంకా సాల్వ్ చేయాల్సింది ఉండడం వల్ల యాక్చువల్గా ఈరోజు టీజీటీ రావాలి. బట్ ఇంకా టీజీటీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏం రాలేదు. మేబీ రేపు ఆ జేఎల్కు ఏదైతే పీజీటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి రేపు టీజీటీ ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాతనే టీజీటీ కొత్త వారికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ 18th రోజు మనకు 19th రోజు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి చూడండి, మొన్న ఏదైతే 15th రోజు డే మొత్తం జేఎల్ ప్రమోషన్స్, పీజీటీ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత నైట్ కొత్త వారికి జేఎల్కి, పీజీటీకి పోస్టింగ్స్ ఇస్తారని సోషల్ వెల్ఫేర్లో చెప్పారు. బట్ ఆ ప్రమోషన్స్ ప్రాసెసే నైట్ మొత్తం 11-12 వరకు అయింది. అండ్ ఇంకా నైట్ 11-12 వరకు కూడా కొంతమంది సీనియర్స్ కంప్లీట్ కావాలి. నైట్ అంతా కొత్త వారికి పోస్టింగ్స్ ఇవ్వడం ప్రాసెస్ నడిచి తెల్లవారి వరకు కూడా కంటిన్యూగా నడిచింది. ఈవెన్ తెల్లారినాక కూడా కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కంప్లీట్ అవ్వలేదు. సో, ఇంత హడావిడి పెట్టుకోవడము, రేపు డే మొత్తము టీజీటీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేసేసి ఈవినింగ్ కొత్త వారికి పోస్టింగ్స్ ఇవ్వడము అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు భావించి రేపు డే మొత్తం ఓన్లీ కొత్త సీనియర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, వాళ్ళకి కొత్త ప్లేస్ అలొకేషన్ ఇదంతా పూర్తి చేసి మ్యాక్సిమం 19th రోజు మనకు కొత్త వారికి పోస్టింగ్స్ ఉండే అవకాశం ఉంది. టీజీటీ, సోషల్ వెల్ఫేర్ సంబంధించి టీజీటీ రేపు పూర్తిగా సీనియర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రాసెస్ నడుస్తుంది. అది పూర్తయితే ఈవినింగ్ లోపు మనకు వాళ్ళకు క్లారిటీ వస్తే మనకు కాల్స్ కానీ, మెసేజెస్ కానీ లేదా డైరెక్ట్ సొసైటీస్లో వెబ్ నోట్ మాత్రమే పెడతారు. సో, మనకు పర్టికులర్గా ఒకరొకరికి కాల్ చేసే సిచ్యువేషన్ లేదు అనుకుంటే వెబ్ నోట్ లాంటిది పెడతారు. లేదంటే ఇండివిజువల్గా క్యాండిడేట్లందరికీ మెసేజ్ పెడతారు. సో, మెసేజ్తో పాటు సొసైటీ సైట్లో కూడా పెడితేనే అప్పుడు, ఎందుకంటే కొంచెం క్యాండిడేట్స్ అందరికి మెసేజ్ రాకపోయినా అక్కడ చూసైనా వెళ్తారని. ఇక ట్రైబల్ సంబంధించినటువంటి డిఎల్ వెబ్ ఆప్షన్స్ పోస్టింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. జేఎల్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ నిన్న కంప్లీట్ అయిపోయాయి. సో, వారికి ఈరోజు రేపు పోస్టింగ్స్ ఆర్డర్స్ వస్తాయి. దాంతోపాటు పీజీటీ, టీజీటీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కూడా మనకు ట్రైబల్లో ఈ రోజు కానీ రేపు కానీ వారికి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో, ఇక్కడ చూసుకుంటే అన్ని సొసైటీస్ 20 వరకు అన్నీ పూర్తి చేస్తాయి. మైనారిటీలో ఇంకా కూడా స్టార్ట్ కాలేదు కదా, మరి 20 వరకు ఎలా పూర్తి అవుతుంది అంటే ఒక 1 వీక్ బ్యాక్ లేదా మొన్న రీసెంట్గా అక్కడ మేము వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే కోర్టు కేసులు ఉన్నా, ఇంకొకటి ఉన్నా మైనారిటీలో ఏది ఆగదు, 20 వరకు కొత్త వారికి ఖచ్చితంగా ఇస్తామనే అష్యూరెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు టీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఎప్పటికవుతో అనే టెన్షన్ ఉన్న వాళ్ళు అలాంటిది ఏం ఆలోచించుకోకండి. ఖచ్చితంగా మైనారిటీలో కూడా 20 వరకు అన్ని పోస్టులకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రాసెస్ మ్యాక్సిమం పూర్తయిపోతుంది. ఇంకేమైనా కొంచెం 1 or 2 days పెండింగ్ ఉన్న ఈ వీక్ ఎండింగ్ అండ్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు. సో, మ్యాక్సిమం ఇప్పటివరకు చెప్పినవి మ్యాక్సిమం జరిగినాయి. ఒకసారి ఆలోచించుకోండి. చాలామంది అసలు జూలైలో అవ్వదు. యాక్చువల్లీ నేను జూన్లోనే అనుకున్నాను. బట్ మీరు జూన్లో చూసారు ఈ పరిణామాలు. సీనియర్స్కు వాళ్ళకి నచ్చిన ప్లేస్ రాకపోవడం, రకరకాల ప్రమోషన్స్లో ఇష్యూస్ రావడం, ఆ క్లాషెస్ వల్లనే ఆగిపోయింది తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ, గురుకుల బోర్డు కానీ ఈ ప్రాసెస్ని ఆపేయలేదు, చేస్తూనే ఉంది. బట్ ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల ఇంత డిలే అయింది. చాలామంది ఆగస్టులో అసలు జూలైలో రాదు, ఆగస్టు, సెప్టెంబర్ ఒకరు పోతుందని చెప్పేసి అన్నారు. బట్ జూలైలోనే మ్యాక్సిమం అన్నీ పూర్తయిపోతాయి. సో, పోస్టింగ్ సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవుతున్న లాభాలు, నష్టాలు అన్నిటి గురించి మనం మాట్లాడాం. కాబట్టి సో, అన్ని సొసైటీస్లో ప్రాసెస్ అనేది ముందుకు జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు ఇంకా లైబ్రరీకి సంబంధించి కానీ, ఫిజికల్ డైరెక్ట్ సంబంధించిన పోస్టులకు సంబంధించి కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన కానీ అన్నీ కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు ఉంది కాబట్టి సో, అక్కడ పర్సనల్గా నేను వెళ్ళి అడిగినా, మీరు వెళ్ళి అడిగినా, ఎవరు వెళ్ళి అడిగినా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే 1 by 1 అన్నీ చేసుకుంటూ పోతున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఇప్పుడు
క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది ఇంకా రిజల్టే రాలేదు. మరి వాళ్ళది ఎప్పుడు అంటే ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు అక్కడ బోర్డు దగ్గర ఒక్క అధికారి కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి లేదు. ఇంకా కుదిరితే నైట్ అంతా అడిషనల్ వర్క్ చేపిస్తున్నారు తప్ప ఇంకా వాడు అక్కడ ఏ అధికారి కూడా ఖాళీగా లేరు. సో ఈ వర్కులు మిగతా వర్కులు జరగాలి అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి ఒకదాని తర్వాత ఇంకొకటి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాసెస్ అయితే ఆగదు. ఇక ఇప్పుడు చాలా వరకు డిఎల్స్ అయిపోయాయి, కొన్నిట్లో డిఎల్స్ అవ్వలేదు. సోషల్ వెల్ఫేర్లో అయిపోయింది, ట్రైబల్లో అయిపోయింది, అండ్ సోషల్ వెల్ఫేర్లో అవ్వలేదు, బీసీ వెల్ఫేర్లో అయిపోయింది, ట్రైబల్లో అయిపోయింది. అండ్ జేఎల్ విషయానికి వస్తే బీసీ వెల్ఫేర్లో అయిపోయింది, సోషల్ వెల్ఫేర్లో అయిపోయింది, ట్రైబల్లో అయిపోయింది, మైనారిటీలో కాలేదు, జనరల్లో కాలేదు. సో ఇవన్నీ కూడా 50% కన్నా ఎక్కువ మందికి పోస్టింగ్స్ అయితే ఇప్పటికే వచ్చేసినాయి. ఇంకొక 51 అంటే టీజీటీ అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టు, ఎందుకంటే టీజీటీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో పోస్టుల వారీగా చూసుకుంటే డిఎల్ జేఎల్ అట్లా చూసుకుంటే 50% వరకు ఇప్పటివరకే పూర్తయిపోయి ఇంకో 50% ఉన్నాయి. అవి 1 or 2 డేస్లో 70% 80% పూర్తయిపోతాయి. ఒక 10% సంబంధించినవి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవి ఇది అయిపోగానే ఖచ్చితంగా జూలై ఎండులోపు క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది. వాళ్ళకి 1:2 రావడం, లేదా 1:2 వెరిఫికేషన్ అవ్వడం, ఆ తర్వాత ఆర్ట్కి సంబంధించినటువంటి రీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటనే షెడ్యూల్ ఇవ్వడం, ఇవన్నీ జూలై ఎండ్ వరకు తెలుసు. ఎందుకంటే ఇదంతా అవ్వకుండా ముందే ఆ వర్క్ గురించి ఆలోచించడానికి, దాని గురించి ప్రాసెస్ చేయడానికి ఎవరు కూడా అవైలబుల్గా లేరు. కంప్లీట్గా ఇంతమంది ఉన్నప్పటికీ ఈ ప్రాసెస్ అనేది ఇంకా డిలే అవుతుంది. అలాంటిది దీంట్లో కొద్దిమంది వేరే వర్క్ మీద అసైన్ చేయాలంటే అక్కడ వాళ్ళకి డ్యూటీస్ అలాట్ చేయడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఈ వీక్లో నేను అందరికి చెప్పేది ఏంటంటే ఈ వీక్లో మ్యాక్సిమం అన్నిటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పూర్తయిపోవడానికి అవకాశం ఉంది. గురు శుక్ర శని ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజులలో మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ సోషల్ వెల్ఫేర్లో టీజీటీ అయిపోతుంది, బీసీ వెల్ఫేర్లో పీజీటీకి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడు, తర్వాత టీజీటీ కూడా ఇస్తాడు. రేపు కానీ ఎల్లుండి కానీ టీజీటీ కూడా ఇచ్చేస్తాడు. అండ్ ట్రైబల్లో కూడా ఇప్పుడు జేఎల్ అయిపోయింది, పీజీటీ ఇస్తాడు, టీజీటీ ఇస్తాడు. మైనారిటీలో అన్నీ ఒకేసారి వచ్చే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం, ఎందుకంటే మైనారిటీలో క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అందరికి ఒకేసారి అన్ని డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అన్నిటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఒకేసారి ఇచ్చినా, లేదా 1 day 2 daysలో గ్యాప్తో ఇచ్చినా సో ట్రైబల్లో కూడా ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు 17 అంటే 18, 19, 20 ఈ వీక్లోనే ఇంకా 3 days ఉంది. సో ఈ 3 daysలో మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి. రేపు ట్రైబల్ కేసుకు సంబంధించి కూడా ఈ కొత్త వారి పోస్టింగ్స్ అది ఎఫెక్ట్ అవ్వదు. ట్రైబల్లో కేసు అనేది కేవలం ట్రాన్స్ఫర్స్ సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళు ఒకవేళ ట్రాన్స్ఫర్స్కి వద్దు మేము ఇక్కడే ఉంటాము అనుకుంటే వాళ్ళని పక్కన పెట్టి కొత్త వారికి పోస్టింగ్స్ ఇచ్చినా ఇస్తారు. ఎందుకంటే క్లియర్ వేకెన్సీస్ ఆల్రెడీ వీళ్ళకి క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో వాటికి సంబంధించినవే నోటిఫికేషన్లో వేశాడు కాబట్టి. సో ప్రమోషన్స్ త్రూ పోగా కొన్ని పోస్టులు కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఆల్రెడీ క్లియర్ వేకెన్సీ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి వీళ్ళకు కొత్త వారికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఆ కేసు తేలితేనే మాకు కొత్త వారికి పోస్టింగ్స్ వస్తాయా అనేది మాత్రం ట్రైబల్లో అట్లా అనుకోకండి. సో ట్రైబల్లో క్లియర్గానే ఉంది, మైనారిటీలో ఇదంతా మైనారిటీలో క్లియర్గానే ఉంది, ట్రైబల్లో క్లియర్గానే ఉంది. బీసీ వెల్ఫేర్లో కూడా నిన్న మొన్న కొంచెం డిఎల్ తర్వాత కొంచెం ఆగింది, బట్ ఇప్పుడు అది కూడా మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది, పీజీటీ ఇచ్చేశారు. అండ్ జనరల్ గురుకులకు సంబంధించి కూడా ప్రాపర్గా డేట్స్ అనేవి ఏం లేవు, బట్ వీటితో పాటు అది కూడా పూర్తవుతుంది మ్యాక్సిమం. సో అది ఖచ్చితంగా క్యాండిడేట్స్కి కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తాయి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇలా అని. సో కాబట్టి దేనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయినా వేగంగానే ముందుకు పోతుంది. ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి కూడా జూలై ఎండ్ వరకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జూలై ఎండ్ వరకు అన్నిటికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అయితే మ్యాక్సిమం పూర్తయిపోతాయి. ఇంకా పోస్టింగ్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్ ప్రాసెసింగ్లో ఉన్నవి కూడా జూలై ఎండింగ్ వరకులా మ్యాక్సిమం ఒక కొలిక్కి అయితే వస్తాయి. సో కంపెనీ ఇంకా కంటిన్యూస్గా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వాటికి సంబంధించిన లింక్స్ కానీ వాటికి సంబంధించిన మెసేజ్ కానీ నేను ఏదైతే కమ్యూనిటీ సెక్షన్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు రిప్లై ఇవ్వడానికి కూడా నాకు టైం కుదరకపోవచ్చు. సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఫర్దర్గా రేపు మార్నింగ్ తర్వాత మీకు అవైలబుల్గా ఉంటాను. ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు హడావిడిగా ఇప్పుడు వచ్చి మళ్ళీ వీడియో చేసి మళ్ళీ బయలుదేరుతున్నాను. ఎందుకంటే బయట వీడియో చేయడానికి ఇప్పటికే నా దగ్గర మైక్ కానీ నేను అడిషనల్ ఏదైనా మెటీరియల్ ఏది నా దగ్గర పెట్టుకోలేదు, కేవలం ఫోన్లో ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసి నా మొబైల్ డేటాతోనే అప్లోడ్ చేస్తాను. సో అర్థం చేసుకోండి. నేను మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే దాని మీద మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.